హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటంటే మా పెళ్ళయ్యాక మేము విత్ ఫ్రెండ్స్ క్యాంపింగ్కి వెళ్ళాం. ఫస్ట్ అవుటింగ్, సో మెమరీగా ఉంటుంది అని చెప్పి వ్లాగ్ చేసా అండ్ పోస్ట్ చేయడం ఇన్ని డేస్కి కుదిరింది, మంత్స్కి కుదిరింది. అండ్ బై ద వే ఇది క్యాంపింగ్కి వెళ్ళింది మే మంత్లో. సో ప్లీజ్ డూ వాచ్ and support guys. Bye boy. కోల్ ఉందిగా, లైటర్ కూడా పెట్టా, డిష్ సోప్, స్క్రబ్, ఫైర్ ఫ్యూయల్, పేపర్ ప్లేట్, స్పూన్స్. We are all set. మాకు 3కి లాట్ ఇస్తా అని చెప్పారు క్యాంపింగ్ది, బట్ స్టిల్ ఇప్పుడు ఆల్రెడీ 4:30 అవుతుంది, రీచ్ అయ్యేసరికి 5 అవుతుంది. ఈరోజు జస్ట్ పెద్ద ప్లాన్స్ ఏం లేవు, జస్ట్ చిల్ అవ్వడం అంతే. సో మేము కూడా వీఆర్ టేకింగ్ ఇట్ స్లో. కార్లో నువ్వు కూర్చోన్నావా, వాటికి నువ్వు అడ్డంగా ఉన్నావురా. వీటి ప్లేస్లో మధ్యలో స్పేస్ తీసుకొని కూర్చున్నా. మొత్తం కార్ కుక్కేసాం. So you guys are excited? Yes. It's loaded with so much stuff. కానీ ఏమైనా మిస్ అయ్యామేమో మాకు ఇంకా క్లారిటీ లేదు. అబ్బా చెప్తా, పని చేయమంటే ఫొటోస్ దిగుతున్నా. ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోయాడు. అయ్యయ్యో, என்ன பண்ற? ஆமா vlogger தான். తను మొహమాట పడుతోంది. మన ఫస్ట్ వ్లాగ్ లో వచ్చిన వ్లాగిత క్యాప్సికమ్, చికెన్, మష్రూమ్, ఇలానే అన్ని సెట్ చేసుకుంటా పోతుంది. అండ్ ప్రాన్, అది కూడా మర్చిపోయాం. ఓకే, అది పెట్టి ఏం చేయాలి? పెట్టి అదో అక్కడ ఆంటీ పాపం అని కష్టపడుతున్నారు గ్రిల్ చేయడానికి. అక్కడికి వెళ్ళి పవన్ పాపం ఇటు అటు తిరుగుతున్నాడు. మంట రాట్లేని చాలా కష్టపడుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. చికెన్ లెగ్స్, షింప్. వావ్, అమ్మో ఫుల్ స్మోక్. వావ్, మా గ్రిల్ ఏమో అవ్వట్లేదు, అందుకని పవన్ కమాన్ ఈ కాలిన వుడ్ అంతా తీసుకెళ్ళి ఈ గ్రిల్లులో వేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాడు. ఏం పవన్, ఫ్రస్ట్రేట్ అవుతున్నావా? చికెన్ రెడీ అవ్వచ్చు.
ఎత్తాలి. నితీష కమాన్ గైస్. కేర్ఫుల్. కట్టిపోయి మధ్యలో కొంచెం కోడి పోడమా. ఫుల్ స్మోక్ అసలు. కోడి ఆగాదు అయితే ఫ్యూల్. మేము ఇప్పుడే క్యాంప్ ఫైర్ కోసం మా దగ్గర ఉన్న వుడ్ అంతా అయిపోయింది. అందుకని ఇక్కడ ఎండిపోయిన వుడ్ ఏమైనా ఉందేమో అని చెప్పి ఈ వెనకే ఉన్న చెట్లలోకి వచ్చాం. పవన్, నీ ఫేస్ మీద లైట్ వేసుకో, కనిపించలేదు. ఎస్, ఇది పవన్, అది లోహిత. నితీష్ అక్కడ ఉన్నాడు. ఎక్కడ? యా, నితి చీకట్లో ఉన్నాడు, కనిపించట్లేదు. యా, నీకు కనిపిస్తుందా? చూసుకుని రా. యా, ఏం కనిపించలేదు. బేసిక్ గా మీరిద్దరు వెళ్తా అంటే ఫాలో అవుతున్నా. మన ఇద్దరం వెళ్దాము. ఐ విల్ పుట్ లైట్ అప్ ఫర్ హర్. ఇట్లా వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతాం. ఎస్, ఎత్తండి చెక్కలు ఎత్తండి. ఐ హావ్ మోర్. యా, ఇక్కడ అంతా ఫుల్ వుడ్స్, పిచ్చ చీకటి. ఇక్కడ చూస్తే అసలు ఏం కనపడట్లేదు. మా పక్కన క్యాంప్ అంతా ఖాళీగా ఉంది. She got it. Nice. I think అది చాలనుకుంటా. రండి. ఇక్కడ అంతా ఇస్తుంది. యా, ఎక్కడ వస్తున్నారా? రండి, ఫ్లాష్లు వేసుకొని వెళ్తున్నాం. సో మేము ఇక్కడ ఇప్పుడు ఈ చెక్కలతో ఫైర్ రప్పడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఎక్కువ ఫైర్ వస్తుంది ఎందుకంటే డ్రై లీవ్స్ వేస్తున్నాం. సూపర్. స్మోక్ కూడా వస్తుంది. కేర్ఫుల్. నాకు 2 పుల్లలు ఉన్నాయి నీకు. అవన్నీ నితీష్. ఇప్పుడు మా నిత్య వేస్తాడంట, చూద్దాం. పోనీతి ఇడ్లీ ఫ్లాష్. ఇప్పుడు ఐ థింక్ దాంట్లో ఫ్యూల్ యాడ్ చేసి ఒకసారి కొంచెం అట్లా అవసరం లేదా? ఓకే, ఫాస్ట్ కాలిపోతాయి. హీట్ ఉంటే చాలు. అండ్ మీన్ వైల్ మా ఎప్పటి నుంచో ఒక 2 గంటల నుంచి కుక్ అవుతున్న చికెన్ అయిపోయింది. ఎవరికి కావాలి? మాకు కావాలి. Say cheese. Cheese. But it's a video. నైట్ 12:30 అవుతుంది. టెంపరేచర్ 7-9 ఉండొచ్చేమో. 4 లేయర్స్ వేసుకొని నాకు లెఫ్ట్లో అమ్మో నితీష్, నేను, శ్యామ్లీ, లోహిత డ్రీమ్స్లోకి వెళ్ళిపోయింది డ్యూట్లో. సో టెంట్లో ఉన్నాం. టెంట్ కంప్లీట్ క్లోజ్డ్. బయట ఫుల్ చీకటి. నైట్ వెదర్ ఇంకా ఎంత డ్రాప్ అవుతుందో తెలియదు. బట్ రేపు పొద్దున చెప్తా మా ఎక్స్పీరియన్స్. ఈరోజు అట్ ది మూమెంట్ అయితే బాగుంది. నితీష్కి అయితే చలియట్లేదంట. టైం ఇప్పుడు పొద్దున 4:40 అవుతుంది. ఇప్పటి వరకు సరిగ్గా పడుకోలేదు, మెలకువలోనే ఉన్నాం. ఎందుకంటే చలి విపరీతం. 7 degrees. 7 degrees. ఇది ఇంకా అయ్యే పని కాదని బేసిక్గా మేము ఒక హీటర్ తెచ్చుకున్నాము. అది
యూజువల్గా అయితే టెంట్లో పెట్టకూడదు, సేఫ్టీ హజార్డ్ అన్నారు. సో ఇంత చలిలో ఇప్పుడు అది పెడితే పెద్ద ఏమో ఉరిగేది పోదని చెప్పి ఇది ఇప్పుడే తీసుకొచ్చి ముగ్గురం ఇట్లా కూర్చొని హీటర్ పెట్టుకున్నాం. కొంచెం కాసేపు అయినాక టెంపరేచర్ సెట్ చేస్తే ఆపాలి. రోహిత మాత్రం గురక పెట్టి నిద్రపోతుంది. ఇప్పుడే మా వాయిస్ విని నిద్ర లేచింది. ఏమ్మా లోహిత? నా జుట్టు కూడా బాగా చలికి ఇదైపోయినట్టుంది తేమ. మనం వెళ్ళి తిరిగి வேற எதுக்குமே டஸ்டியா இந்த போஸ்ட் க்ளீன் ஆயிருது లైక్ డిష్ వాషర్ టెన్షన్. ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయిపోయినట్టే. ఇప్పుడు మేము డ్రెస్ మార్చుకొని ఫేస్ వాష్ ఆల్రెడీ చేసుకున్నాం. సో ఇంకా కొంచెం అట్లా రెడీ అయితే బోటింగ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఆగు, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? చాలు చాలు చాలు. వాటర్తో రిన్స్ చేస్తానని చెప్పి వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు ఇక్కడ. వాష్ అంతా పెట్టుకునే మాకు ఒక ప్లేస్ కావాలండి. అమ్మో అది ఎలక్ట్రిక్ కేర్ఫుల్ వుడ్ మట్టు వెచ్చలేదు కీల అది మేల వెచ్చిపో అంతే కదా. అంతే రావాలండి. కమాన్ కమాన్, క్లీన్ చేయాలి బాగా చేయాలి. தண்ணி பண்ண முடியாது, த்ரெட் தான் பண்ணுது. குட் ஐடியா. இப்படி அப்படியே ஊத்திரோம். குட் ஃபார் ட்ரீஸ். அது குட் ஃபார் ரியலி குட் ஃபார் ட்ரீஸ். ஆர்கானிக். ఏ జరుగు తగల్. సో అయిపోయింది, 1 hour అయింది మేము స్టార్ట్ అయ్యి. ఇప్పుడు ఇంకా పార్క్ని అదిగో అక్కడ పార్క్ అంటున్నా, ఈ బోట్ని అక్కడ పార్క్ చేస్తాము. అయిపోయింది. అండ్ ఎస్ వచ్చేస్తున్నారు వీళ్ళిద్దరు కూడా, వెళ్తున్నారు. ఎస్ పార్క్ చేసేసాం. సో యూనో ఇది ఇట్లా పట్టుకొని లేయాలి. వి డిడ్ ఇట్ బుజ్జి. లాక్ ఇట్. ఓ అది కూడా మనమే చేయాలి. హుక్ వేయమని చెప్పింది, లేకపోతే గాలికి పోతుంది. ఎస్ ఆ హుక్ వేసేయి. నైస్ అండి, సూపర్, గుడ్ జాబ్. వెరీ గుడ్. సో ఇంకా బోటింగ్ అయిపోయింది, చెక్అవుట్ కూడా చేసేసాం. అండ్ నౌ వీఆర్ లీవింగ్ బ్యాక్ హోమ్. ఏం గైస్, క్యాంపింగ్ ట్రిప్ ఎలా ఉంది? ఎస్ యా, కయాకింగ్ ఇస్ గుడ్, చల్లగా ఉంది. పవన్, యా నీది? అన్ని బాగున్నాయి యాజ్ ఎక్స్పెక్టెడ్. ఎస్ చికెన్ ఫాస్ట్ కొట్టలేదు. సో ఎస్ క్యాంప్ ఫైర్ ద అల్టిమేట్ క్యాంప్ ఫైర్ వాస్ గుడ్. ఇంకోసారి సో బేసికలీ వీళ్ళందరూ బాగా లాగ్ చేస్తుంటారు. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.